ఇప్పుడే అధ్యక్షుల వారి అనుమతి తీసుకొని ఒక మెసేజ్ వచ్చింది నాకు ఫోన్లో. మీ పోరాటానికి సంఘీభావంగా తెలంగాణ పౌర సమాజం నుంచి రఫీ గారు ఒక ఆర్టికల్ రాశారు. నెక్స్ట్ మీ పోరాటానికి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ తీసుకొస్తామని చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గర నుంచి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారి దగ్గర నుంచి పౌర సమాజంలో 71 మంది మేధావుల్ని నేను 6 నెలలు తీసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తిరిగిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ మద్దతు మీకు ఉంటదని రఫీ గారు చెప్పమన్నారు. ఈ ఆర్టికల్ తులసి చంద్ గారికి ఏమని చెప్పారు. ఇంకొకటి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నేను బాగా ఇష్టపడే నాయకుడు. ఆయన ఇటీవలనే మీ గురించి మాట్లాడుతూ సీఎం గారితో పర్సనల్ గా మాట్లాడాడట. ఆ ఇంటర్వ్యూ కూడా మన తొలి వెలుగు రఘు గారు టెలికాస్ట్ చేశాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సీఎం గారితో మాట్లాడింది ఏంటంటే, ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూలగొట్టము, వాళ్ళు ఆమోదం చెప్పితేనే కూలగొడతామని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిరని వీడియో వచ్చింది. కాబట్టి మీ ఎంపీ నాకు అన్నలాంటోడు, మనం ఆయన దగ్గరకు కూడా పోదాము, ఈ వ్యవస్థలో ఉన్న అందరి దగ్గరికి పోదాం. అయితే ఒక నిమిషం, ఇది నా వ్యక్తిగత చదువుతో చెప్పిన సభ. ఆయన నాకు పెట్టిన వీడియో వచ్చింది, అది కూడా చెప్పమని చెప్పారు. ఈ జీరో వాల్యూ అంటున్నాడు కదా మీ అపార్ట్మెంట్ కి, ఆయన ఇది కూలగొడితే ఆయనే జీరో వాల్యూ సీఎం అవుతాడు. ఒకవేళ సభ అనుమతి లేకుండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి నేను మాట్లాడితే క్షమించండి. ఆయన చెప్పిన ఇంటర్వ్యూ నాకున్న చనువుతో మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది, అది వీళ్ళ గైడెన్స్ తోటి.